హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళెందుకు ప్రతిసారి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారండి. రీజన్ ఏంటో తెలీదు. అసలు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. మీరు తప్పు చేశారా లేదా పక్కన పెడితే, ప్రతిదానికి కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, ఆర్ ప్రతిసారి కూడా ఏదైనా ఒక సిట్యుయేషన్‌కి మీరే అంటే రెస్పాన్సిబుల్ అన్నట్టుగా బ్లేమ్ చేయడం కానీ, అంటే అలాంటి వాళ్ళు ఉంటారండి. చాలా మంది ఇలాంటి సిట్యుయేషన్స్ టైమ్ టు టైమ్ ఫేస్ చేయడం అనేది నాకు తెలుసు. నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నేను చూస్తూ ఉంటాను. అసలు ఈ పర్టిక్యులర్ రీడింగ్‌లోని మీరనుకుంటున్న వ్యక్తి అందుకే నేనేంటంటే స్పెసిఫిక్‌గానే రీడింగ్ చేస్తున్నాను. ఆ పర్సన్ ఎందుకు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? కావాలని చేస్తున్నారా? లోపల హేట్రెడ్ ఉందా? నిజంగానే వాళ్ళకలా అనిపిస్తుందా? ఏంటి పరిస్థితి? మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా ఈ రీడింగ్ అయితే చేస్తాను. మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఐ మీన్ అంటే ప్రతిసారి ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేయడం కానీ, అంటే ఏదైనా ప్రతి చిన్నదానికి కూడా బ్లేమ్ చేయడం కానీ, రకరకాలుగా అసలు వాళ్ళు బ్లేమ్ చేయడానికి రీజన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలోనేంటంటే, రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చండి. వాళ్ళ నేచర్‌కి వాళ్ళేంటంటే, ఎక్కువ రిస్క్ తీసుకునే టైపు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే టైపు అలా కాదు. వీళ్ళేంటంటే ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అని కాకపోయినా రిజర్వ్డ్‌గా ఉంటారని చెప్పొచ్చండి. చాలా తక్కువ మాట్లాడతారు. చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం వీళ్ళేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేశారండి. మీరు వర్తీ అని బిలీవ్ చేశారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ నేచర్‌కి వాళ్ళైతే రిస్క్ తీసుకోరు. ఈవెన్ ఇఫ్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి 100% రిజల్ట్ ఉంటుంది అంటేనే వీళ్ళేంటంటే ఇన్వాల్వ్ అవుతారు. ఇఫ్ ఆ క్లారిటీ వాళ్ళకి లేనప్పుడు డౌట్‌గా ఇన్వాల్వ్ అయితే అవ్వరు. బట్ మీ విషయంలో మాత్రం ఎందుకో కానీ కనెక్ట్ అయ్యారు. వాళ్ళేంటంటే న్యాచురల్ గానే మీకోసం ఫుల్ గా తెలుసుకోకుండానే ఈ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం కానీ ఆర్ వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం కానీ జరిగింది. అడ్వెంచరస్ గానే మీ విషయంలో ఉన్నారు అని చెప్పొచ్చు ఫస్ట్ నుంచి కూడా. సో ఇలా ఈ పర్సన్ ఎప్పుడైతే రిస్క్ తీసుకున్నారో ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకొని వాళ్ళు అంటే ఫిక్స్ అయిపోయి మీ విషయంలోని ఇన్వెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి ఎప్పుడూ సేమేనండి. అంటే వాళ్ళకి తెలుసు ఏం కావాలి, ఎలా రిలేషన్‌షిప్ ఉండాలి అనేది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మీ స్టాండర్డ్‌ని వాళ్ళు పెంచారు అని చెప్పొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే మీరు వాళ్ళ విషయంలో ఇలా ఉంటారు. ఇలా వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఆర్ ఇలాంటి లైఫ్ వాళ్ళకిస్తారు. ఆర్ మీరేంటంటే ఇంత క్లారిటీతో వాళ్ళ విషయంలో ఉంటారు. కమిటెడ్‌గా ఉంటారు. లైక్ చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. మేబీ ఫ్యాంటసీస్‌లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే
రియాలిటీలో మీ సిచ్యువేషన్స్ కానీ మీరు హ్యాండిల్ చేసే వే కానీ డిఫరెంట్ అండి. బట్ వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం మీరు వాళ్ళకి ఒక రేంజ్ లో కనిపించారు. అలా అని చెప్పి మీరు తక్కువ అని నేను అనాలనుకోవట్లేదు, కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మీరు తక్కువే. సో ఎప్పుడైతే వాళ్ళు ఇలా అంటే మీ స్టాండర్డ్ ని పెంచారో మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయారు. న్యాచురల్ గా అది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ మనం ఇది అనుకున్నంత మాత్రాన మనం అదే అవ్వాలని రూల్ ఏముంది? మనం అది కాకపోవచ్చు, మనం నార్మల్ గా ఉండొచ్చు. బట్ వాళ్ళు అలా అనుకోవడం అనేది మేబీ వాళ్ళు తప్పు అవ్వచ్చు. కానీ ఈ పర్సన్ అలా ఎందుకు అనుకున్నారంటే మీ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకున్నారు కాబట్టి మీరు ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆ రకంగా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారు, అంత కమిటెడ్ గా ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఇలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి వాళ్ళు పెంచుకోవడం స్టార్ట్ చేశారో మరి ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడూ కూడా డిసప్పాయింట్మెంట్ కి లీడ్ చేస్తుంది. మీ విషయంలో కూడా వాళ్ళు అలానే డిసప్పాయింట్ అయ్యారండి. ఇప్పటికీ కూడా వీళ్ళు మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి. మీ విషయంలోని వాళ్ళు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఉంటారు అనుకున్న ప్రతిసారి కూడా అది జరగట్లేదు. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ఇవన్నింటికి రీజన్ మీరే అని ఫీల్ అవుతున్నారు. మీకు అది చేత కాకపోతే ఆర్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఉండకపోతే మరి మీరు వాళ్ళకి అది ముందే చెప్పొచ్చు కదా. ఆర్ మీరేంటంటే అలానే ఉంటారు అని వాళ్ళకి ఫస్టే క్లారిటీ ఇవ్వచ్చు కదా. వాళ్ళు అంత రిస్క్ తీసుకునే వాళ్ళు కాదు కదా. ఆర్ వాళ్ళు ఏంటంటే మీ స్టాండర్డ్ ని పెంచే వాళ్ళు కాదు కదా. వాళ్ళకి సరిపోయిన లైఫ్ స్టైల్ ని వాళ్ళు చూస్ చేసుకునే వాళ్ళు కదా అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉందండి. అంటే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అంటే ఇది డిసప్పాయింట్మెంట్ తో వస్తుంది అని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే వాంటెడ్ గా మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, ఆర్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హేట్ కూడా చేయట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరే రీజన్, మీ వల్ల ఇదంతా జరుగుతుంది, ప్రతిదానికి కూడా మీరే కాంప్లికేట్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టయితే అఫ్ కోర్స్ అది ఎక్కడి నుంచి అంటే వాళ్ళు హర్ట్ అవుతున్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, అక్కడి నుంచే క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోతే ఆర్ మీరేంటంటే మీ పని మీరు చూసుకుంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు బెటర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఉండొచ్చు అని ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు మారుతారు, ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేస్తారు, ఆర్ ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందని కూడా వాళ్ళు బిలీవ్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ ఛాన్స్ ని ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకోలేదో ప్రతిసారి కూడా వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి, ఆర్ మీరు చేంజ్ అవుతారు, మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటారు అనుకున్న ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే నమ్మలేకపోతున్నారండి. ఇంక ఈ రిలేషన్షిప్ మీద వాళ్ళకి ఏంటంటే హోప్ అయితే లేదు. సో అలా అని చెప్పి వాళ్ళు ఇది ఎలా ఫీల్ అవుతున్నారంటే బ్యాడ్ లక్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు, ఆర్ బ్యాడ్ కర్మ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే ఎవరి నుంచి కూడా ఎప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఆర్ వాళ్ళు ఏంటంటే ఏ రోజు కూడా ఇలా లేరు. బట్ మీ విషయానికి వచ్చేసరికి ఎందుకో కానీ ఇలా ఒక వేర్డ్ వేలోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ కనెక్ట్ అవ్వడం కానీ జరిగింది. సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఇంత ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళు అనుకున్నట్టుగా లేరో సో ఇది వాళ్ళ ఫాల్ట్ గా పార్ట్లీ బ్లేమ్ చేసుకుంటున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్ గా మీ వల్లేని, మీరే ఇదంతా చేశారు, లేకపోతే మీరు ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు, వాళ్ళు మీకు ఇచ్చిన ప్రతి ఛాన్స్ ని వేస్ట్ చేసుకున్నారు అని 100% బ్లేమ్ చేయట్లేదండి. వాళ్ళని వాళ్ళు కూడా బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఎవరి విషయంలో ఎంత రిస్క్ తీసుకోలేదు, ప్రతిదీ సేఫ్ గానే ఆపరేట్ చేశారు. బట్ మీ విషయానికి వచ్చేసరికి ఇలా ఎందుకు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, దీనివల్ల వాళ్ళే హర్ట్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటంటే చాలా పీస్ఫుల్ గా ఉండేది. బట్ మీరు ఇలా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇలాగా చాలా డ్యామేజ్ అయిపోయింది అని వాళ్ళని వాళ్ళు కూడా బ్లేమ్ చేసుకుంటున్నారు. ఇది అంటే వాళ్ళ కర్మ వల్లనే జరుగుతుంది అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఒక్కటైతే నేను చెప్పగలను, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ తో కానీ వాళ్ళు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వేతో కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోగలరండి. అంటే అలాంటి ఒక చార్మింగ్ పర్సనాలిటీ వీళ్ళకి ఉంది అని చెప్పొచ్చు. సో అలాంటి పర్సనాలిటీ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని అంటే ఇంత పెయిన్ తీసుకొని ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అనే ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సో మేబీ ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లోని అంటే మరి కొంచెం మీ విషయంలోని ఆలోచించొచ్చు. అయితే వీళ్ళు పాజిటివ్ గా చేంజ్ అవుతారు, నెగెటివ్ గా చేంజ్ అవుతారు అని నేను అవేమీ మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మీ విషయంలో వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటే వాళ్ళకి ఎందుకో కానీ పెయిన్ ఎక్కువైపోతుందండి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని స్ట్రైట్ గా థింక్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పే,
బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకునేలా చేయడం కూడా మీదే తప్పు అనేలా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ 100% మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అలానే వాళ్ళని కూడా వాళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళ మీద వాళ్ళకుంది, మీ మీద ఉంది. సో దానివల్ల వాళ్ళు ఎందుకో కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. మెంటల్‌గా చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే, ఏ రోజైతే ముందు వాళ్ళని వాళ్ళు ఇలా తక్కువగా చూడడం మానేస్తారో, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రిగ్రెట్ అవ్వడం మానేస్తారో, కొంత వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవుతారో, అప్పుడే మీ విషయంలో మేబీ వాళ్ళు స్ట్రెయిట్‌గా థింక్ చేయగలుగుతారేమో. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మార్పనేది వాళ్ళలో రావాలి అంటే ముందు వాళ్ళని వాళ్ళు చెరిష్ చేసుకోవాలండి. వాళ్ళని వాళ్ళు లవ్ చేయాలి. వాళ్ళని వాళ్ళు బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేసుకోవాలి. ఆ తర్వాతే మీ విషయంలో మరి వాళ్ళు ఏదైనా డెసిషన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ విషయంలో మారాలి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అంటే మేబీ అంటే మీరు కూడా వాళ్ళతో ఓపెన్‌గా ఉండడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడం కానీ చెయ్యాలి. ఆఫ్‌కోర్స్ మీరు వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మీరిదే, మీ స్టాండర్డ్ ఇదే, మీరు ఇలానే ఉంటారు. సో మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో మొదటి నుంచి కూడా నెగెటివ్ ఇంటెన్షన్స్ ఏం లేవు కానీ స్టిల్ మరీ వాళ్ళు అనుకున్నట్టుగా అయితే మీరు ఉండలేరు అనేలాగా మేబీ ఓపెన్ గా కూడా మాట్లాడొచ్చు. ఇది కొంత వాళ్ళకి డిసప్పాయింటింగ్ గా ఉండొచ్చు కానీ ఓపెన్ గా మాట్లాడితే బెటర్ ఏమో. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి కార్మికేనండి, వాళ్ళు అనుకుంటుంది కూడా నిజమే. అయితే ఈ పర్సన్ చేంజ్ అయ్యే పరిస్థితి రావాలి అంటే మాత్రం వాళ్ళ వాల్యూ, వాళ్ళ వర్త్ వాళ్ళు తెలుసుకొని, వాళ్ళని వాళ్ళు ముందు చెరిష్ చేసుకున్న తర్వాత సిట్యుయేషన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే చేంజెస్ వస్తాయండి. ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ దీని వల్ల చాలా ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్ నుంచి ఎనర్జీస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. కొన్నిసార్లు అంటే రీడ్ చేస్తున్న దగ్గర నాకు కూడా ఏంటంటే కొంత కన్‌ఫ్యూజ్డ్ గా అనిపిస్తుంది. లైక్ అంటే ఫ్యూచర్ పాసిబిలిటీస్, ఫ్యూచర్ యాక్షన్ దగ్గరకొచ్చేసరికి ఎందుకో గాని క్లియర్‌గా లేదు. సో దాని అర్థం ఏంటంటే ఆ పర్సన్ అంటే చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళు మీ విషయంలోని ఇలా బ్లేమ్ చేయడం మానేయడం కానీ అవన్నీ కూడా అంత ఈజీగా జరిగే పరిస్థితి కాదు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళు హీల్ అయ్యి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే కానీ ఇక్కడ అంటే మీ దగ్గర వాళ్ళెందుకు ఈ రకంగా ఉన్నారు, అసలు మీ నుంచి ఎందుకు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేశారు అనేది మేబీ తెలియకపోవచ్చు. నేనైతే ఒకటే చెప్తానండి, ఆ పర్సన్‌ని మీరేంటంటే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు. కానీ నేనైతే ఒకటే చెప్తాను, మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకొని మీరు మాట్లాడాలనుకుందే మాట్లాడండి. ఈవెన్ అది వాళ్ళని హర్ట్ చేసినా స్టిల్ మీరేంటంటే మరి మీలా ఉండడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో అసలు చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌తోని మీకున్న రిలేషన్‌షిప్ అనేది కైండ్ ఆఫ్ కార్మిక్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్‌తోని మీకు సిట్యుయేషన్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదంటే, ఇది నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ నాకు కొంత అర్థం కాలేదు కానీ, ఇక్కడ నాకు అర్థమవుతుంది. సో, నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. అదేంటంటే, మీరు ఈ పర్సన్ మీకు ఎంతవరకు చేశారో ఇన్ రిటర్న్ మీరు అవన్నీ చేశారండి. బట్ బియాండ్ మీరు వీళ్ళ కోసం ఏది చేయలేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ లాగా మెయింటైన్ చేశారు. అంటే వాళ్ళు మీతో మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడారు. వాళ్ళు మీతో ఫైట్ చేస్తే మీరు ఫైట్ చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారో దాని ప్రకారం మీరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు కానీ, వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా లేకపోతే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోని రిస్క్ తీసుకొని అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేసి అంటే అంత అడ్వెంచరస్ గా ఉన్నంత మీరైతే లేరండి. నేను అది 100% చెప్పగలను. అలా అని చెప్పి మీరేంటంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే రకం కాదు అని కాదు కానీ, మీరు మెంటల్ గా స్టెబుల్ గా లేరు ఫస్ట్. మీరు కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు ఆర్ మీ పాస్ట్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. దాని వల్ల ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి మీరేంటంటే బ్యాలెన్స్డ్ గా మనం ఇలా ఈ లిమిట్ లోనే ఉండాలి, ఈ లిమిట్ లోనే మాట్లాడాలి, ఇలానే చెయ్యాలి, ఇక్కడ వరకే ఉండాలి అని మీకు మీరు ఏంటంటే కొంత రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒక రిలేషన్షిప్ లో బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయడం తప్పు కాదండి. కానీ ఈ పర్సన్ వాళ్ళు డెస్పరేట్ అవ్వడానికి, వాళ్ళు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇలా రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి కరెక్ట్ సరిపోయింది. అంటే రిలేషన్షిప్ లో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, ఈ రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. అదేంటంటే మీరు
ఇక్కడ వరకే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అని మీరు ఉన్నారే కానీ మీ హార్ట్ ని మీరు ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదండి. ఈ పర్సన్ విషయంలోనే ఏంటంటే నాకు తెలిసి ఆ మీరు అంత స్ట్రగుల్, అంత ఫైట్ చేసి, అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు కూడా ఈ పర్సన్ నుంచి అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేశారు, కేరింగ్, ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేశారు. అప్పటికే మీ లైఫ్ లో కూడా మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు. సో అలా ఫేస్ చేసి ఉండడం వల్ల మీరేంటంటే ఈ పర్సన్ మీ దగ్గర ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు లవ్ చూపిస్తేనే మీరు చూపించాలి. ఈ పర్సన్ అంటే వాళ్ళు అంత కేరింగ్ గా ఉంటేనే మీరు కేరింగ్ గా ఉండాలి అని అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మేబీ అవ్వకపోవచ్చు, కొంతమందికి అయినా సరే అవ్వచ్చండి. ఎందుకంటే కార్డ్స్ లో ఎనర్జీ చాలా క్లియర్ గా ఉంది. యూనివర్స్ చెప్పిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఏ రోజు మిమ్మల్ని బ్లేమ్ చేయడం మానేస్తారు అంటే అఫ్ కోర్స్ వాళ్ళు హీల్ అయ్యి వాళ్ళు బెటర్ గా ఫీల్ అయిన తర్వాతే ఇది చేంజ్ అవ్వచ్చు. బట్ దానికంటే ముందు మీరు ఈ పర్సన్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పర్సన్ నాతో ఇలానే ఉండాలి, నేను ఇలానే ఉంటాను అని ఆ క్యాల్కులేట్ చేసుకోవడం మానేసి అన్కండిషనల్ గా మీరు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం కానీ, అన్కండిషనల్ గా మీరు ఏంటంటే ఆ లవ్ అండ్ కేరింగ్ చూపించడం కానీ చేసిన రోజు ఈ పర్సన్ ఫస్ట్ హీల్ అవుతారండి. వాళ్ళు బెటర్ అవుతారు. వాళ్ళ చాయిస్ రాంగ్ కాదు. వాళ్ళు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. జస్ట్ మీరేంటంటే మీ ఓన్ ఫియర్స్, మీ ఓన్ ఇన్సెక్యూరిటీస్ వల్ల వాళ్ళ దగ్గర 100% ట్రాన్స్పరెంట్ గా ఉండలేకపోయారు. ఆర్ ఆ లైన్ అనేది కొంచెం ఎక్కువ డ్రా చేశారు అని వాళ్ళకి అర్థమైన రోజు ఈ పర్సన్ ఏంటంటే ఇవన్నీ మానేస్తారండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ లోని ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రమే బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళని వాళ్ళు కూడా బ్లేమ్ చేసుకుంటున్నారు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నందుకు. సో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడంలో తప్పే ఉంది, తప్పు లేదు. కాకపోతే మీరు ఈ పర్సన్ సిచ్యువేషన్స్, ఈ పర్సన్ మీతో ఎలా ఉంటున్నారో తెలిసి కూడా స్టిల్ మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడం తప్పండి. ఎక్కడో పాస్ట్ లో మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, ఆర్ మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉండడం అనేది ఓకే. బట్ దానికి ఈ పర్సన్ ఎలా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తారు? సో మీరేంటంటే అక్కడెక్కడో చూపించాల్సింది ఇక్కడ చూపించారు. ఆటోమేటిక్ గా ఇది ఈ రకంగా చేంజ్ అయిపోయింది. సో ఒకటైతే నేను చెప్పగలనండి, ఈ పర్సన్ విషయంలో మీరు ఏ రోజైతే మారుతారో, మీ ఈక్వేషన్స్ ని మార్చుకుంటారో, అన్కండిషనల్ గా మీరు అంటే ఏదైతే వాళ్ళకి చూపించాలి, లైక్ వాళ్ళు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీరు చూపిస్తారో ఆ రోజు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని కొంత సెటిల్ అవుతారండి. వాళ్ళు వెళ్తున్న పాత్ అనేది కరెక్ట్ అని వాళ్ళు తెలుసుకుంటారు, డిస్ట్రాక్ట్ అవ్వరు. సో ఆ రకంగా చేంజెస్ అయితే రావచ్చు. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ JKLMNOPQR లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అంత కాన్ఫిడెంట్ గా ఏం లేరండి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే హ్యాండిల్ చేయగలమా లేదా, అసలు అంటే మనం చేస్తుంది కరెక్టేనా, ఇలా చాలా డౌట్స్ అయితే వాళ్ళకు ఉండేవి. బట్ డెఫినెట్ గా ఒక ఛాన్స్ అయితే తీసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మేబీ ఇదేంటంటే ఇప్పుడు కాకపోయినా సరే లాంగ్ రన్ లో వర్కౌట్ అవ్వచ్చు, ఆర్ కొంత ప్రోగ్రెస్ అనేది ఉండొచ్చు అనే వేలోనే వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. యాక్చువల్ గా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండి ఒక రిలేషన్షిప్ లోకి వస్తేనే తెలియట్లేదండి అది వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే వ్యక్తులు స్టెబుల్ గా ఉంటారా లేదా అనేది. అలాంటిది ఇప్పుడు డౌట్ గా ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ ఆర్ మిమ్మల్ని మిస్ట్రీట్ చేయడం కానీ నార్మల్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ పర్సన్ కి అసలు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా, ఎలా ఉంటుందో ఒక క్లారిటీయే లేదు. క్లారిటీ లేని వ్యక్తి రిలేషన్షిప్ లోకి వచ్చారు. అప్పటికీ కూడా కొన్ని విషయాల్లోనే ఏంటంటే మేబీ రిలేషన్షిప్ ఎలానే ఉంటుందేమో, వ్యక్తులు ఎలానే ఉంటారేమో అనుకొని వాళ్ళు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కంప్లీట్ గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అన్నంత టాక్సిక్ గా లేరు. కానీ బట్ ఇనిషియల్ గా వాళ్ళు ఏంటంటే ఏదైతే వర్కౌట్ అవుతుంది ఎక్కడో కానీ ఆ హోప్ అనేది వాళ్ళకు ఉందో ఆ హోప్ కూడా అంత వాళ్ళకి లేదు. రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ వైబ్స్ వచ్చాయండి. మనం హ్యాండిల్ చేయలేం, మన వల్ల అవ్వదు, అంటే రిలేషన్షిప్ అంటే ఇలా ఉంటుందా,
ఆర్ మనం ఏంటంటే వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాల్సి ఉంటుందా, ఇలా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇలాగ కొంత డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇనీషియల్ గా మేబీ ఇలానే ఉంటుందేమో, మనమే కొంత సెట్ అవ్వాలేమో, మనమే కొన్ని చేంజెస్ చేసుకోవాలేమో, అంటే అన్ని రోజులు కూడా మేబీ ఇలా ఉండకపోవచ్చు, తర్వాత అయినా మారొచ్చు అనే వేలోని వాళ్ళు ఏంటంటే అనుకుంటూ వచ్చారండి. కంప్లీట్ గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి బ్లేమ్ చేసుకొని మీరే ఫాల్ట్ అన్నట్టుగా అయితే వాళ్ళు లేరు. అది నేను క్లియర్ గా చెప్పగలను. కాకపోతే వన్స్ ఎప్పుడైతే ఇంకా ఈ పర్సన్ నేను హ్యాండిల్ చేయలేను, నేను ఇది బెటర్ అవుతుంది అనుకుంటున్నాను కానీ ఇది ఎప్పటికీ బెటర్ అవ్వట్లేదు అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వీళ్ళు కంట్రోల్ తప్పిపోయారండి. వీళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, ఇంకా మీ విషయంలో ప్రతి దానికి మీరే తప్పు చేశారు అని మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇది ఎందుకు అంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, అండ్ వాళ్ళకి ఏంటంటే ఇంకా పేషెన్స్ లేదండి. ఈ వ్యక్తికి ముందే పేషెన్స్ తక్కువ. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా వాళ్ళకి ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అంటే 100% వర్కౌట్ అవ్వాలి అనుకోని ఈ రిలేషన్‌షిప్‌లోకి రాలేదు కదా! చూద్దాం అనుకోనొచ్చారు. ఎలా ఉంటదో మేబీ బెటర్ అవ్వచ్చు అనే ఒక హోప్ పెట్టుకొనొచ్చారు. మీరే కావాలి, మీతోనే ఉండాలి అలాంటి కాన్ఫిడెన్స్ వీళ్ళకేం లేదండి ఫస్ట్ నుంచి కూడా. సో, అప్పటికి కూడా కొన్ని సందర్భాల్లోను వాళ్ళేంటంటే మేబీ ఇలా ఉండొచ్చు అనుకోని కొంత కంట్రోల్డ్‌గా ఉన్నారు. అస్సలు లేరు అని చెప్పడానికి లేదు. కానీ వన్స్ ఎప్పుడైతే సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఉండడం వాళ్ళు చూసారో, ఇక్కడ మార్పేం కనిపించలేదో, ఇంకా ఈ పర్సన్ ఏంటంటే ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయారండి. అలా అని చెప్పి ఈ పర్సన్ అంటే కంట్రోల్ చేసుకోలేక మిమ్మల్ని అన్నింటికి బ్లేమ్ చేస్తున్నా, మీదే తప్పు అని మిమ్మల్ని అక్కడ నిలబెడుతున్నా, కొన్నిసార్లు వాళ్ళకేంటంటే మేబీ వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారేమో, అలా ఆలోచించకూడదేమో అనే ఫీలింగ్ ఉంది. కానీ వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకొస్తున్న ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్‌కి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మిమ్మల్నే బ్లేమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ కొన్నిసార్లు అది అంటే మనం బియాండ్ వెళ్ళిపోతున్నాం అంటే ఆ పర్సన్ ని అంతలా మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పర్సన్ ని అంటే ఇంతలా హర్ట్ చేసి వాళ్ళు మన వల్ల సఫర్ అయ్యి ఇదంతా ఎందుకు అనే ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళేంటంటే అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి ఎమోషన్‌ని. సో, ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ కంట్రోల్ తప్పిపోయి మిమ్మల్ని మాట్లాడడం కానీ, మీ విషయంలో కొంత అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. సో, ఆ పర్సన్ ఏంటంటే ఇలా ఉంటే సిట్యుయేషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ, ఇది వాళ్ళ వీక్‌నెస్ అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలోనేంటంటే వాళ్ళ గట్ ఫీలింగ్ చెప్తుంది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషితో కూడా కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తుంటది. వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకొకటి చెప్తూ ఉంటది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇంట్యూషన్ అంటే లైక్ మన గట్ ఫీలింగ్ ద్వారా మనం ఒకటి సెన్స్ చేయడం వేరు. మనకి థాట్స్ ద్వారా ఒకటి అర్థం అవ్వడం వేరు. అంటే ఆ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తది. సో వీళ్ళేంటంటే వీళ్ళకొస్తున్న థాట్స్ ద్వారా మీ విషయంలో రియాక్ట్ అవుతున్నారండి. కానీ వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారం మీ విషయంలో వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే సిట్యుయేషన్స్‌ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకేంటంటే అర్థం అవ్వట్లేదు. వాళ్ళ లైఫ్‌లో ఇంకా ఎందుకు సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి రావట్లేదు? వాళ్ళెందుకు బెటర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు? అసలు అంటే వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు? ఇలాంటి క్లారిటీ ఈ పర్సన్‌కి లేదు. యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ ఏవి కూడా ఈ పర్సన్ కంట్రోల్‌లో లేవు. ఎందుకంటే వాళ్ళసలు మీ విషయంలో ఆలోచిస్తుందే తప్పు. మీ విషయంలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుందే తప్పు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా టాక్సిక్, కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి కూడా నెగెటివా అంటే అది కాదు. ఫస్ట్‌లో బాగానే ఉన్నారు. ఫస్ట్‌లో కొంత కంట్రోల్ చేసుకున్నారు. ఫస్ట్‌లో కొంత సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళకి ఎప్పుడైతే ఇంకా అన్ని రోజులు ఇలానే ఉంటాయి అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనిషి ఏంటంటే మారిపోయారండి. సో, ఆ మార్పుకి మీరు రీజన్ అని మీరు ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకవేళ మీ వల్ల వీళ్ళు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకపోయినా మేబీ ఇంకొక పర్సన్ వీళ్ళ లైఫ్‌లోకొస్తే ఇలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు కదా! సో, ప్రతిసారి అంటే మీదే తప్పు అని వాళ్ళేంటంటే మిమ్మల్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఆఫ్‌కోర్స్ మీరు కొన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చు. మీరు కొన్ని పనులు చేసి ఉండొచ్చు. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే కొంత అన్‌ఈజీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ అంతా అలానే ఉంటుంది అనుకోని తను అంటే కంట్రోల్ తప్పి అంటే అంత బ్యాలెన్స్ చేసుకోలేకుండా తన ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏముంది? నాకేంటంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఒకటి అర్థమైందండి. ఆ పర్సన్ మీతో ఓపెన్‌గా మాట్లాడిన రోజు మీ పరిస్థితులేంటో అర్థం చేసుకొని
తనకి ఇక్కడ ప్రయారిటీ ఏంటి అని తెలుసుకున్న రోజు మాత్రమే మారుతారు. అంటే ఈ రిలేషన్షిప్ ప్రయారిటీ అని ఆ పర్సన్ కి అర్థమైన రోజు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం మానేస్తారు. అంటే ఇక్కడ అట్లీస్ట్ ఈ రిలేషన్షిప్ ప్రయారిటీ అని అర్థం చేసుకోకపోయినా ఏ పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వచ్చినా సరే వాళ్ళకంటూ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళంటూ వాళ్ళ వేలో అంటే యూనిక్ వేలో ఉంటారు. బట్ వీళ్ళు అనుకున్న వేలోనే ఉండరు. ఈవెన్ రిలేషన్షిప్ కూడా ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నట్టే లాంగ్ లాస్ట్ అవ్వదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఒక నెల 2 నెలల్లో ఎవరికి తెలియదండి. రోజు వాళ్ళు కొత్తగానే అనిపిస్తుంటారు. ఈవెన్ 10 సంవత్సరాలు అయినా సరే స్టిల్ వాళ్ళు ఇంకా కొత్త వ్యక్తులనే అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ నేచర్ లో కొత్త కొత్త రకంగా మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది. సో ఇది ఈ పర్సన్ అర్థం చేసుకుంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేస్తుంది కానీ మార్చుకోగలుగుతారండి. మరి ఇది మార్పు అనేది వాళ్ళలో వస్తుందా రాదా అనేది టైమే చెప్పాలి ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి ఈ పాయింట్ అయితే వాళ్ళ ప్రయారిటీస్ అర్థం అవ్వట్లేదు. ఏమైనా మీతో కమ్యూనికేట్ చేసి వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళలో మార్పు రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిచ్యువేషన్స్ ని పైన చూసి అంటే ఇదే అని కాకుండా డీప్ గా అనాలిసిస్ చేసి అఫ్ కోర్స్ ఇది రిలేషన్షిప్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఎలా ఉంటుందో చూద్దామనే వచ్చారు. బట్ వన్స్ వచ్చిన తర్వాత దానికి కమిట్ అయి ఉండాలి కదా. సో ఇలా ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనలు మారుతాయో అప్పుడే మీ సిచ్యువేషన్ బెటర్ అవుతుందండి. అంతవరకు వీళ్ళు ఇలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకో కానీ బ్యాలెన్స్ తప్పుతున్నారు. గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అలా అని చెప్పి పర్సన్ కి తెలియట్లేదని ఏం లేదండి. వాళ్ళు కొన్నిసార్లు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు అది బియాండ్ వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు క్లియర్ గా హర్ట్ అవుతున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఈజీ టార్గెట్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తే సిచ్యువేషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అనే ఫీలింగ్ అయినా మేబీ వాళ్ళకు ఉందేమో. ఇది మారాలండి. ఇది మారాలి అంటే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడం ఒకటే ఆప్షన్. అండ్ ప్రయారిటీస్ కూడా తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా అంటే ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి షార్ట్ కట్ ఉండదండి. మనకి ఏది కష్టమో దాన్ని మనం ఫేస్ చేయాలంతే. ఈ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ లో మీరేంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఈ పర్సన్ తోని రిలేషన్షిప్ ఏంటంటే 100% వర్కౌట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. మీకు ఏంటంటే ఎక్కడో కానీ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి మంచిగా జరిగితే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే పాస్ట్ లో కూడా మీరు చాలా సఫర్ అయ్యారు. పాస్ట్ లో కూడా మీరు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. దానివల్ల ఈ పర్సన్ మీరు ఏంటంటే ఒక ఫెయిర్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ ప్రతిసారి కూడా మిమ్మల్ని ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లోనే పెడుతున్నారు. మీరు ఎంత అంటే ఆ డెడ్ ఎండ్ సిచ్యువేషన్ కి వెళ్ళకూడదు, న్యూ బిగినింగ్స్ జరగాలి అని కోరుకుంటే ఈ పర్సన్ మీకు సిచ్యువేషన్స్ ని అంత కాంప్లికేట్ చేస్తున్నారండి. దానివల్ల మీ ఇద్దరి మధ్యలోని క్లియర్ కట్ గా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. అంటే మీరు కూడా ఇంకా సైలెంట్ గా ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి 2 సార్లు అంటే ఎవరైనా ఊరుకుంటారు. బట్ ప్రతిసారి బ్లేమ్ చేస్తుంటే అలా అనిపిస్తుంది. నేను అందుకే కదా చెప్పాను ఈ పర్సన్ ఏంటంటే బియాండ్ వెళ్ళిపోతున్నారు. లైక్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. మనం ఏంటంటే వీళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తున్నాం. వాళ్ళు చేసిన దానికంటే కూడా వాళ్ళు డిజర్వ్ చేసే దానికంటే కూడా మనం ఎక్కువ లెంత్ తీసుకెళ్ళిపోతున్నాం అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ అది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి అది అక్కడ అలా జరుగుతున్నప్పుడు మీరు అది ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? మీకు అది ఎలా అనిపిస్తుంది? ఈ పర్సన్ కావాలనే చేస్తున్నారు, కావాలనే ప్రతిదానికి మాట్లాడుతున్నారు అని మీరు ఫీల్ అవుతారు కదా. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఈ పర్సన్ మీకు కావాలండి. ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉండాలి. కానీ ఇలా ఈ వెర్షన్ లో అయితే ఈ పర్సన్ మీరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇది మీకు టాక్సిక్ గా అనిపిస్తుంది. మీరు హ్యాండిల్ చేయలేరు అనిపిస్తుంది. సో ఆబ్వియస్ గా మీరు రైటే. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, ఆ పర్సన్ కొంత కంట్రోల్ అయ్యే వరకు వాళ్ళకి వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసి సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునే వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఎలాంటి స్టెప్ కూడా వెయ్యొద్దు, ఆర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. అదే ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే క్లియర్ గైడెన్స్. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే స్టిల్ మళ్ళీ అలా డెడ్ ఎండ్ కే వెళ్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయ్యే పరిస్థితే వస్తుంది కానీ ఎక్కడో కూడా బిగినింగ్ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు యాక్షన్ తీసుకోకపోవడమే యాక్షన్ తీసుకోవడం అనమాట. సో నేను అందుకే మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏంటంటే కొంతకాలం చూడండి, ఆ వ్యక్తి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. అండ్ వాళ్ళని ఏదో కన్విన్స్ చేయాలి, మీరు అది కాదు అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. వాళ్ళకి వాళ్ళు మాట్లాడాలి అని ఒక ప్రయత్నం చేసినప్పుడు మీరు ఏంటంటే సిచ్యువేషన్ ని వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ STUVWXYZ లెటర్స్ తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో
సో వాళ్ళ కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి. అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచే కూడా ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉందంటే, అంటే వర్కౌట్ అవుతది, థింగ్స్ బెటర్ అవుతాయి, పర్సన్ అర్థం చేసుకుంటారు అనుకున్న ప్రతిసారి కూడా ఆ పర్సన్ ఏంటంటే, మీరు ఊహించిన దానికి డిఫరెంట్ గానే రియాక్ట్ అవుతున్నారు. అంటే క్లియర్‌గా ఫస్ట్ నుంచి కూడా రిలేషన్‌షిప్‌లో డిఫరెన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఒక ఆన్సర్ అనేది క్లియర్‌గా చెప్పడం కానీ, అలాంటివేమీ చేసినట్టు అనిపించట్లేదు. అంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చట్లేదు అని మీకు ఏమైనా తెలిస్తే కదా మీరు దాని ప్రకారం ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. ఆర్ మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. బట్ ఆ పర్సన్‌కి ఏం నచ్చుతుందో మీకు తెలీదు. ఏం నచ్చదో మీకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు. ఆర్ వాళ్ళేంటంటే నచ్చుతుంది అని ఒకలా చెప్పొచ్చు. బట్ చేసే దగ్గర ఇంకొకలా ఉండొచ్చు. ఆర్ ఒకటి నచ్చదు అని చెప్పొచ్చు. అదే వాళ్ళు వెళ్లి చెయ్యొచ్చు. సో మీకేం అర్థం అవుతుంది? అంటే ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీ దగ్గర క్లియర్‌గా ఉంచలేదండి. దానివల్ల ఈ రిలేషన్‌షిప్ మీకెప్పుడూ కూడా అంటే ఎండ్ అయిపోతుంది. ఇది లాంగ్ లాస్ట్ అవ్వదు అనే ఫీలింగే వచ్చింది కానీ, ఇది వర్కౌట్ అవుతుంది. ఆ పర్సన్ వర్కౌట్ చేయడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేలాగా మీకు ఎక్కడా అనిపించలేదు. అలా అని చెప్పి దీనివల్ల ఆ పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారా అంటే అది లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇలాంటి పనులు చేయడం, ఇలాంటి వేలోని రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడం వల్ల హ్యాపీగా లేరండి. లోన్‌లీగానే ఫీల్ అవుతూ వచ్చారు. అక్కడ కూడా విక్టిమ్ కార్డే ప్లే చేశారని చెప్పొచ్చు. అంటే మీరే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. మీరే అంటే వాళ్ళ విషయంలోని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. లేకపోతే మీరే వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ రకంగా అంటే మేబీ మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉండొచ్చు. రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్డ్స్‌లో డెవిల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో యాక్చువల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఈ పర్సన్ టాక్సిక్ అండి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీతో క్లియర్‌గా షేర్ చేసుకొనుంటే, వాళ్ళకేం కావాలి? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? మీరది హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి ఓకే అయినా కాదా? ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తే, మీరెందుకు వీళ్ళ వల్ల సఫర్ అవుతారు? ఆర్ మీరెందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు? ఆర్ మీరెందుకు అంటే వాళ్ళ విషయంలోని వాళ్ళకి నచ్చని పనులు చేస్తారు? ఇక్కడ యాక్చువల్‌గా డిఫరెంట్ సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయండి. అంటే ఒక పర్సన్ అందరిని ఒక వేలోనే బ్లేమ్ చేయాలని రూల్ ఏం లేదు కదా! రకరకాలుగా ఉండొచ్చు. సో, కొంతమంది విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ మీరే ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నట్టు బ్లేమ్ చేయొచ్చు. కొంతమందేంటంటే మేబీ మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. సో, మీకు ఇంట్రెస్ట్ లేదు అనే వేలోని మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. కొంతమందేంటంటే మీరు వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. మీరు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని బ్లేమ్ చేయొచ్చు. సో, అంటే డిఫరెంట్ కేటగరీస్ అండి. ఇవన్నింటికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్‌కి ఫస్ట్ ఏం కావాలో వాళ్ళకే తెలీదండి. వాళ్ళకి ఇక్కడ మీరు ఏదైనా ఇస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటే తీసుకుంటారు. అప్పుడు మీకు క్రెడిట్ ఇస్తారు. బట్ వాళ్ళకేం కావాలో మీకు తెలియనప్పుడు, వాళ్ళకే తెలియనప్పుడు మరి మీరు ఏమిస్తారు? ఒకవేళ మీరిచ్చింది వాళ్ళకి నచ్చుతుందా లేదా? వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా? అనేది మీకెలా తెలుస్తుంది? సో, అంటే ఈ పర్సన్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ అండి. ఇలాంటి వాళ్ళతో డీల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అంటే ఎక్స్‌ట్రీమ్‌గా పేషెన్స్ ఉండాలన్నమాట. ఆఫ్‌కోర్స్ మీకు పేషెన్స్ లేదు అని నేను చెప్పను కానీ, ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలో థింగ్స్ పాజిటివ్‌గా ఉండాలి అని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే అలా అని స్టెబుల్‌గా కూడా ఉండలేకపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళకి పాజిటివ్‌గా మీరు కావాలండి. పాజిటివ్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలండి. కానీ మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఆర్ మీరు వాళ్ళతోని ఎక్కువ ఏది షేర్ చేసుకోకూడదండి. అలానే వాళ్ళేంటంటే మీ విషయంలోని ఎలా అంటే మీరు అలా ఉండాలండి. ఇది ఇక్కడ ప్రాబ్లము. సో, ఇది ఎక్కడైతే వర్కౌట్ అవ్వట్లేదో, ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదో, అక్కడ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, వాళ్ళు ఏదో మీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం కానీ ఇదంతా జరుగుతుంది.
ఇదంతా అంటే వాళ్ళు కావాలని చెయ్యట్లేదు, కానీ వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఒకవేళ వాళ్ళకి క్లారిటీ ఉన్నా సరే వాళ్ళు ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళే ఇక్కడ ప్రాబ్లమ్, వాళ్ళే రీజన్ అనేలాగా వాళ్ళు ఏంటంటే అది యాక్సెప్ట్ చెయ్యట్లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎలా అనుకుంటున్నారంటే, మేము మెచ్యూర్డ్ గానే థింక్ చేస్తున్నాం, మేము కరెక్ట్ గానే ఉన్నాం, మేము ఈ రిలేషన్షిప్ కి ఏది రైట్ అయితే అదే చేస్తున్నాం, అంటే ఈ వ్యక్తే మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మేమేదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు, మేమేదో టాక్సిక్ లాగా ఫీల్ అయిపోతున్నారు అంటే అలాంటి వేలో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అఫ్ కోర్స్ ఈ పర్సన్ మీకు క్లియర్ గా అంతా చెప్పి మీతోని ప్రతిదీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ జెంటిల్ సైడో లేకపోతే ఆ కైండ్నెస్ ను చూపిస్తే మీరు వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలీదు. మీరు మీ ఓన్ వేలో ఏదో చేస్తారు, అది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు మీ మీద అరవడం, లేకపోతే వాళ్ళు ఏంటంటే మీరే కావాలని వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారని మిమ్మల్ని బ్లేమ్ చేయడం. ఇదేంటంటే రిపీటెడ్ గా జరుగుతుందండి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అవ్వట్లేదు, వీళ్ళు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరండి. ఎప్పుడైతే వీళ్ళు చేంజ్ అవుతారో అప్పుడే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. సో టైం బీయింగ్ వీళ్ళు ఏంటంటే అంటే మీ విషయంలోని మిమ్మల్ని వద్దు, లేకపోతే రిలేషన్షిప్ వద్దు అని అనుకోవట్లేదు, కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు కాబట్టి పాస్ట్ లో ఏదో ఫేజ్ లో వాళ్ళు మీ వల్ల హ్యాపీగా ఫీల్ అయినా, పాస్ట్ లో ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో గుడ్ కనెక్షన్ ఉంటే మీరు అలా ఉండాలి అనుకుంటున్నారు. అలా అంటే ఎలా? అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మీకు తెలీదు అది ఎలా అనేది. ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడు కూడా స్టెబుల్ గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేయడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడడం. అంటే మీరు ఈ పర్సన్ ఇదే, ఇలానే ఉంటారు అని వాళ్ళని స్టడీ చేసి ఒక క్లారిటీ తెచ్చుకునే లోపే వాళ్ళు చేంజ్ అయిపోవడం, వాళ్ళలోని మళ్ళీ మీరు డిఫరెన్స్ చూడడం, మళ్ళీ మీరు ఏంటంటే క్వశ్చన్ చేసుకోవడం, అసలు ఏంటిది, అలా మీరు ఫీల్ అయిన సందర్భాలే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ అవుతారు, కానీ టైం పడుతుంది. అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందండి, లేదు అని చెప్పను, కానీ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేదు, ఏం కావాలి అనేది వాళ్ళకి తెలియదు, స్టెబిలిటీ లేదు. సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో టాక్సిక్ గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, అలా అని చెప్పి కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మీ విషయంలో అబ్సెస్డ్ గా ఉన్నారని. అయినా సరే అది మీకు ఎలా అనిపిస్తుందంటే గుడ్ వైబ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. సో ఈ పర్సన్ వల్ల మీరు నిజంగానే స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారండి. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అంటే ఈ పర్సన్ ఆ డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కొంతకాలం ఇలానే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలి, ఆర్ ఈ పర్సన్ విషయంలో ఏదో చేసేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంత టైం తీసుకొని ఈ పర్సన్ మీరు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇచ్చే వరకు మీరు వాళ్ళ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఇలానే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీ తప్పు లేకపోయినా, మీకు సంబంధం లేకపోయినా వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఆ వ్యక్తి మీరే అవుతారు. సో అంత రిస్క్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి అన్ని రోజులు ఇలానే ఉండదు, కొంత చేంజ్ అనేది వస్తుంది, కానీ మరి డివైన్ టైం కూడా రావాలి. ఆ డివైన్ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ కి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొన్ని విషయాల్లో స్టబ్బన్ గా ఉన్నారండి. మీరు కూడా కొన్ని అంటే మీరు చూసే పర్సెప్షన్ కానీ, మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే కానీ కొంత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ సిచ్యువేషన్స్ ని మీరు హ్యాండిల్ చేయగలరు, మీ వల్ల అవుతుంది అనే వేలోనే మీరు ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు మీరు చేయలేరు, మీ వల్ల అవదు అన్న దగ్గర మీరు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేయగలరు, వర్కౌట్ అవుతుంది, కొన్ని మీరు ఏంటంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న దగ్గర చేంజ్ చేసుకోండి. కాకపోతే దాని వల్ల అవుట్కమ్ మారిపోవాలి, మీ సిచ్యువేషన్ ఒకేసారి బెటర్ అయిపోవాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే వద్దు. ఎందుకంటే వన్స్ మీరు ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా స్లోగా చేంజ్ అనేది వస్తుందండి. ఒకేసారి మీరు చేంజ్ అయితే చూడలేరు, దానికి కూడా టైం పడుతుంది. సో మీకు కూడా పేషెన్స్ అయితే ఉండాలి. నేను ఒకటే చెప్తాను, ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఏదో చేసేయాల్సిన అవసరం లేదు, ఆర్ వీళ్ళు కంప్లీట్ గా టాక్సిక్ అనుకుని వాళ్ళని మీరు కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ఎక్కడి వరకు హ్యాండిల్ చేయగలరు, ఎలా ఉండగలరు అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని అలానే ఉండండి. దాని ప్రకారం ఆ పర్సన్ ఏంటంటే టైంతో పాటు మారొచ్చు, కానీ వెంటనే మారిపోతారు, వెంటనే చేంజెస్ వస్తాయని మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అండ్ ఏది కూడా మీరు చేస్తున్నప్పుడు వీళ్ళ నుంచి ఇన్ రిటర్న్ ఇలానే జరగాలి, ఇలానే మార్పు రావాలి అనే ఉద్దేశంతో మాత్రం చేయొద్దండి. అలా చేశారు అంటే అది వర్కౌట్ కూడా అవ్వదు, నాకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డెవిల్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రొసెస్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ విషయంలోని
మీరు అంటే ఒకే వేలో ఆలోచించి ఒకే వేలో ముందుకు వెళ్తే మాత్రం మార్పు అయితే రాదండి. అలా అని చెప్పి వీళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసి కూడా కొన్ని తెలుసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అలాంటి వాళ్ళ అడ్వైస్ కూడా వినొచ్చు. బట్ అవుట్‌కమ్ అనేది ఇన్‌స్టంట్ గా చేంజ్ అవ్వాలని మాత్రం ఏది చేయొద్దండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.